నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో రూపారెడ్డి హత్య మిస్టరీ ఇంకా వీడలేదు. మంగళవారం సాయంత్రం ఓ వ్యక్తి రూపారెడ్డి ఇంట్లోకి ప్రవేశించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే అంటే సాయంత్రం 5 గంటలకు రూపారెడ్డి ఇంటికి చేరుకున్నారు. 5 గంటల 17 నిమిషాలకు సదరు వ్యక్తి బయటకు వచ్చి కారులో పారిపోయినట్లుగా గుర్తించారు. రూపా శరీరంపై 27 కత్తిపోట్లు గుర్తించారు. సుపారీ ఇచ్చి హత్య చేయించారని అనుమానిస్తున్నారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు వారిని విచారిస్తున్నారు. అందులో ఒక జిమ్ ట్రైనర్ ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, రూపారెడ్డి కేసులో ఏమైనా పురోగతి లభించిందా? పోలీసులు ఏం చెప్తున్నారు? మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? కార్తిక్, ఘటన జరిగి 3 రోజులు కావస్తున్నప్పుడు కూడా ఇంతవరకు అత్యంత పాశవికంగా మహిళలను హత్య చేసినటువంటి ఘటనలో నిందితుల్ని పట్టుకోవడంలో పోలీసులు విఫలమని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పేసి పోలీసులు చెప్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా అంటే చుట్టుపక్కల మొత్తం సీసీ కెమెరాలు ఉన్నప్పుడు కూడా నిందితుల జాడ ఇంతవరకు కూడా తెలియకపోవడంతో అసలు హంతకులు ఎవరు, హత్య కారణం ఏందన్న విషయంలో ఇంకా మిస్టరీ వేయడమైనటువంటి నేపథ్యంలోనే సస్పెన్స్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మంగళవారం సాయంత్రం 5 గంటల 1 నిమిషాల సమయంలో రూపారెడ్డి ఇంట్లోకి వచ్చిన తర్వాత 5 గంటల 15 నిమిషాలు అంటే 16 నిమిషాల వ్యవధిలోనే మహిళని లోపలికి వెళ్ళడం, ఆ తర్వాత అత్యంత పాశవికంగా 27 సార్లు పొడిచి ఎంత నింపాదిగా వెళ్తున్నారో ఒకసారి మనం సీసీ ఫుటేజ్ లో చూస్తే అర్థమవుతుంది. హత్య చేసిన తర్వాత తనకేం తెలియదు అన్నట్లు కూడా అమాయకంగా ఒక రెడ్ కలర్ టీ షర్ట్ వేసుకున్నటువంటి వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నటువంటి దృశ్యాలు అంటే ఎంత కిరాతకంగా హత్య చేసిన తర్వాత అతను అంత నింపాదిగా వెళ్తున్నారంటే ఏ స్థాయిలో కరడుగట్టినటువంటి వ్యక్తి అనేది కూడా ఒకసారి ఆలోచన చేయొచ్చు. ప్రస్తుతం అయితే అందులో స్వాధీనం చేసుకున్నటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా ఉన్నటువంటి రెడ్ కలర్ టీ షర్ట్ తో పాటు పక్కనే కారు, ఒక రెడ్ కలర్ కార్ లో మరొక 2 నిందితులు కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించినటువంటి నేపథ్యంలోనే వారిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం వస్తున్నప్పుడు కూడా ఇంతవరకు అయితే గోప్యంగా ఉంచుతున్నారు. ఆ ముగ్గురితో పాటు ఇంకెవరైనా పాల్గొన్నారా అనేది కూడా వెలుగులోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే హత్యకు కారణం ఏంటి అనేది మాత్రం కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఆ కొండమల్లేపల్లిలో స్థానికంగా ఒక ప్రైవేట్ స్కూల్ నడుస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ మధ్య కాలంలో స్కూల్ సంబంధించి భాగస్వాముల మధ్య కొంత విభేదాలు తలెత్తినట్టు తెలుస్తుంది. అదే సమయంలో సుపారీ ఎవరైనా ఇచ్చి హత్య చేశారనేది కూడా తేలాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఆ రెడ్ కలర్ టీ షర్ట్ సీసీ ఫుటేజ్ లో కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ టీ షర్ట్ కొండమల్లేపల్లిలో స్థానికంగా ఉంటూ జిమ్ ట్రైనర్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా పోలీసులు అయితే గుర్తించినటువంటి నేపథ్యంలోనే ఆ జిమ్ ట్రైనర్ ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది అనేది కూడా తేలాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం అయితే పోలీసులు అయితే విచారణ చేస్తున్నామని చెప్తున్నారు. రేపటి వరకు కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ అశోక్.